హలో గైస్, తెలంగాణ కానిస్టేబుల్ 2022 ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో భాగంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి బుక్స్ ఇచ్చారు, అవి ఏ లాంగ్వేజ్లో రాశారని ఇచ్చారు. మనకు ఇందులో చూస్తే ఆదిపురాణం అనేది అందరికీ తెలిసి ఇది కన్నడ భాషలో రాశారు. అంటే ఆదిపురాణం రాసింది పంపకవి. సో ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ దుర్గేష్ నందిని అనేది మనకు బెంగాలీలో రాశారు. సో ఆప్షన్ సెకండ్ ఏ కేశవ సూత మరాఠీలో రాశారు, ఆదిపురాణం కన్నడలో, దుర్గేష్ నందిని బెంగాలీ, పాంచాలి శబ్దం తమిళలో రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ పాకిస్తాన్లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ను భారత్లో ఉన్న డాష్ కలుపుతుంది. ఆప్షన్ డేరా బాబా నానక్ మందిర్ గుర్దాస్పూర్, గోల్డెన్ టెంపుల్ అమృత్సర్, నాన్కానా సాహిబ్ వాఘా. ఆన్సర్ వచ్చేసి డేరా బాబా నానక్ మందిర్ గుర్దాస్పూర్. మనకి గోల్డెన్ టెంపుల్ అనేది గురు రామ్దాస్ అనేవారు స్టార్ట్ చేశారు. కంప్లీట్ చేసింది గురు అర్జున్ దేవ్. ఈ గోల్డెన్ టెంపుల్కి నిర్మాణ స్థలం ఇచ్చింది అక్బర్. ఇప్పుడు ఈ గోల్డెన్ టెంపుల్ మనకు అమృత్సర్ పంజాబ్లో లొకేట్ చేయబడి ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కాకతీయాస్ విచ్ డిస్క్రైబ్స్ ద డిక్లరేషన్ ఆఫ్ సావరెన్ పవర్ ఇన్ ఇయర్ 1163 సెంచరీ బై రుద్రదేవ. అంటే క్రీస్తు శతాబ్దం 1163వ సంవత్సరానికి చెందిన కాకతీయుల రుద్రదేవుని ఏ శాసనం ద్వారా వారి సార్వభౌమాధికార ప్రకటనను తెలియజేయడం పడింది అని అడిగారు. మనకి ఇప్పుడు ఆప్షన్ వైజ్ చూసుకుంటే హన్మకొండ 1000 టెంపుల్ పిల్లర్ ఎపిగ్రాఫ్, హన్మకొండ 1000 స్తంభాల గుడి శాసనం మనకు కాకతీయ రుద్రదేవుని గురించి చెబుతుంది. అతని పరిపాలన గురించి కూడా హన్మకొండ 1000 స్తంభాల గుడి శాసనం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ బయ్యారం చెరువు శాసనం అనేది మైలాంబ వేయించారు. ఈమె గణపతి దేవుని సోదరి. ఇక్కడ శ్రీశైల శాసనం, వరంగల్ కోట శాసనం అనేది వివిధ వ్యక్తులు చాలా మంది వేశారు కాబట్టి మనకు పర్టికులర్గా ఆన్సర్ అనేది ఇది అని చెప్పలేము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ డిడ్ ద మహబూబ్ షాహీ మిల్స్ ఫౌండెడ్ ఇన్ 1884 లొకేటెడ్. 1884వ సంవత్సరంలో స్థాపించిన మహబూబ్ షాహీ మిల్స్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అని అడిగారు. మనకు ఆన్సర్ ఆప్షన్ 2 గుల్బర్గా. అండ్ ఇక్కడ ఆప్షన్ 1 హైదరాబాద్ అనేది మనకు కుతుబ్ షాహీలలో మహమ్మద్ కూలీ కుతుబ్ షా వారు నిర్మించడం అయినది. ఇక్కడ మనకు రీజనింగ్ ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ క్రింది శ్రేణిని పూర్తి చేయడానికి సరైన ఇచ్చికని ఎన్నుకొని భర్తీ చేయండి అని ఇచ్చారు. మనకు సిరీస్లో భాగంగా ఇక్కడ 2, 4, 7, 12, 19, 30 అని సరే అంటే మనకి ఇందులో గ్యాప్ +1, +2 ఇలా ఇంక్రీజ్ చేసుకోండి ప్రైమ్ నెంబర్స్. సో మనకు 2, 3 యాడ్ చేశారు, 5, 7, 11 తర్వాత నెక్స్ట్ వచ్చి ప్రైమ్ నెంబర్ 13. 30కి +13 యాడ్ చేస్తే 43 ఆన్సర్. అంటే ఈ సిరీస్ అనేది ప్రైమ్ నెంబర్స్ బేస్ చేసుకొని ఉంది. ఇక్కడ క్వశ్చన్ వాట్ ఈస్ ద వ్యాక్సిన్ గివెన్ యూజువల్లీ టు చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 5 to 15. 5 నుంచి 17 మధ్య వయసు పిల్లలకు సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్ ఏదని అడిగారు. మలేరియా, మీజిల్స్, ఇంట్రావీనస్ పోలియో వ్యాక్సిన్, డిప్తీరియా. ఇందులో ఆప్షన్ వైజ్ చూసుకుంటే ఇందులో మలేరియా వచ్చేసి మనకు మలేరియా పారాజైట్ ప్లాస్మోడియం వైవాక్స్ అనే దాని నుంచి వస్తుంది. ఫీమేల్ అనోఫిలిస్ మస్కిటో అనేది కుట్టడం వల్ల మనకి మలేరియా వస్తుంది. నెక్స్ట్ మీజిల్స్. ఇప్పుడు క్వశ్చన్ 5 to 15 వారికి చిల్డ్రన్కి ఇచ్చే వ్యాక్సిన్ ఏదంటే మీజిల్స్. నెక్స్ట్ ఇంట్రావీనస్ పోలియో వ్యాక్సిన్ అనేది మనకి బిలో 5 years చిల్డ్రన్కి ఈ వ్యాక్సిన్ వేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించిన వరకు ఈ క్రింది ప్రవచనములలో ఏది సరైనది కాదు అని అడిగారు. 1813 చార్టర్ చట్టంలో ₹1,00,000 ఆధునిక శాస్త్రములు మరియు భాషా అభివృద్ధి కొరకు కేటాయించబడినది.
నెక్స్ట్ బాబింగ్టన్ మెకాలే ఆంగ్ల విద్యపై ప్రసిద్ధమైన పత్రమును ఫిబ్రవరి 2, 1835న ప్రకటించెను. 1854 నాటి వుడ్స్ పత్రం భారతదేశంలో ఆంగ్ల విద్య అభివృద్ధికి సంబంధించినది మరొక మెట్టు. ఉన్నత విద్య ఏ విధంగా కొనసాగుతున్నదో పరిశీలించడానికి 1864లో హంటర్ కమిటీ జరిగింది. మనకి ఇందులో ఏది సరైనది కాదు అని అడిగారు. మనకు ఆప్షన్ 4 అనేది సరికాదు. ఎందుకంటే ఇది ఉన్నత విద్య కొరకు. ఈ మిగతా 3 ఆప్షన్లు ఆంగ్ల విద్య కొరకి ఇవి ఉన్నాయి. సో మనకు ఆప్షన్ 4 అనేది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ కాంబాట్ పైలట్ ఇన్ ఇండియన్ ఆర్మీ? భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా పోరాట పైలట్ ఎవరు అని అడిగారు. మనం అన్ని 200 క్వశ్చన్స్కి అన్ని తెలియనివి కూడా పెట్టుకుంటే మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మనకు తెలిసినవి మాత్రమే పెట్టాలి. ఇది మనకు తెలియదు కాబట్టి వదిలిపెట్టాం. సో మనకు ఆన్సర్ వచ్చేసి కెప్టెన్ అభిలాష బరాక్.